నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఐఎమ్ శివలీల, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్. విశ్వం టారో 3339 ఛానల్కి స్వాగతం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. చేయబోతున్న వాళ్ళకి వెల్కమ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. లైక్ చేస్తున్న వాళ్ళకి. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి టెంపుల్స్ గురించి అండి. ఇది కనకదుర్గమ్మ టెంపుల్, పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్, లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి. ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ గన్పూర్ మండల్ రుకన్నపల్లి విలేజ్ గుట్ట పైన ఉన్నారండి. వీళ్ళు దేదీప్యమానమైనటువంటి విగ్రహమూర్తులండి. వీళ్ళకి సంకల్పం చెప్పుకోండి, మీకు నెరవేరితే తప్పకుండా మీరు సందర్శించవచ్చండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ఇప్పుడు మనం ఒక కంటెంట్ తీసుకుందామండి. ఏంటంటే మీరు మీ పర్సన్ చీటికి మాటికి కొట్లాడుకోవడము, నెంబర్లు బ్లాక్లో పెట్టుకోవడము, చీటికి మాటికి గొడవలు పడి నెంబర్లు బ్లాక్లో పెట్టుకొని మళ్ళీ కాల్స్ చేయకపోవడము, ఎందుకోసము ఈ గొడవలు మీకు ఎందుకోసం వస్తున్నాయి, అలా ఆ గొడవల నుంచి మీరు రిమూవ్ అయ్యి మళ్ళీ కలుస్తారా లేదా అనేటువంటిది తీసుకుందామండి. చీటికి మాటికి ఎందుకు మీ మధ్య గొడవలు వస్తున్నాయి, నెంబర్స్ ఎందుకు బ్లాక్లో పెట్టుకొని ఫోన్ మెసేజ్లు చేసుకోలేకపోతున్నారు, నెక్స్ట్ మీరు కలుస్తారా లేదా అనేటువంటిది తీసుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓం నమః శివాయ, శ్రీ మాత్రే నమః. ప్లీజ్ అండి లైక్ చేసి ఈ వీడియోలని మునుముందుకు సాగిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓం నమః శివాయ, శ్రీ మాత్రే నమః. అమ్మవారిని, ఈ స్వామి వాళ్ళను విశ్వవ్యాప్తం చేయడానికి మీరు కూడా శ్రీకారం చుట్టి మునుముందుకు నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి అమ్మవారి ఆశీస్సులు మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓం నమః శివాయ, శ్రీ మాత్రే నమః. ఏస్ ఆఫ్ వాండ్స్, 7 ఆఫ్ స్వార్డ్స్, 5 ఆఫ్ స్వార్డ్స్, పేజ్ ఆఫ్ కప్స్, ఓకే అండి. పేజ్ ఆఫ్ కప్స్. ఫోన్ అది తొందరగా మీరు ఫోన్లు చేయొద్దు అంటే అట్లే చేస్తుంటారండి. అంటే మెసేజ్ చేస్తే బాగుంటుంది. రీడింగ్స్కి వచ్చేవాళ్ళు మధ్య మధ్యలో డిస్టర్బ్ కాకుండా ఉంటుందండి. ఓం నమః శివాయ, శ్రీ మాత్రే నమః. ఓం నమః శివాయ, శ్రీ మాత్రే నమః. మీ మధ్య ఎందుకు ఇలాంటివి వస్తున్నాయి అని చెప్పేసి అయితే చూద్దామండి. ఓం నమః శివాయ, శ్రీ మాత్రే నమః. ఇదండి రీడింగ్. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి డెత్ కార్డ్ అని చెప్పేసి వచ్చిందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓం నమః శివాయ, శ్రీ మాత్రే నమః. ఇప్పుడు చీటికి మాటికి గొడవలు ఎందుకనంటే మీరు ప్రేమ ఎక్కువై గొడవలు పడుతున్నారు. రీడింగ్ ప్రకారం చూస్తే ఇదేంటనంటే ఇది వైఫ్ అండ్ హస్బెండ్ అయ్యింది అనుకోండి. ఓం నమః శివాయ, శ్రీ మాత్రే నమః. వైఫ్ అండ్ హస్బెండ్ అయితే అక్కడ పేరెంట్స్ని, ఇక్కడ మిమ్మల్ని అట్లా కంట్రోల్ చేయలేక లోపల బాధపడి అక్కడ వాళ్ళని ఇక్కడ మిమ్మల్ని సరి చేయలేక ఉన్న బ్యాలెన్స్గా చూసుకోవాలి కదా, చూసుకోలేక కూడా మీ మీద కాస్త గొడవలు అవుతున్నాయి. ఒకవేళ లవర్స్గానైతే లవర్స్ కూడా సేమ్ అట్లే వర్తిస్తుందండి. అక్కడ ఫ్రెండ్స్ లేకుంటే పేరెంట్స్కి లేకుంటే బయట వ్యక్తులకి ఇక చూడండి, బయట వ్యక్తులకు సముదాయించలేక మీకు ఏదో ఒక విషయము క్లారిటీగా చెప్పలేక వాళ్ళు లోపల ఉన్నారు. ఆ లోపల బాధ పెట్టుకొని మీకు రిప్లై ఇవ్వకపోవడం కానీ, గొడవలు పడడం కానీ అవి జరుగుతున్నాయండి. మీరంటే చాలా ఇష్టం వాళ్ళకి, చాలా ప్రేమ అండి మీరంటే.
వాళ్ళకి మీ దగ్గరికి అయితే వాళ్ళు మళ్ళీ వస్తారండి కంపల్సరీ. మనం తీసుకున్న కంటెంట్ ప్రకారము వాళ్ళు ఇప్పుడు ఒకవేళ ఫోన్ బ్లాక్లో పెట్టి తీస్తూనే లేరు అని అంటే వాళ్ళైతే కంపల్సరీ మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి వస్తారంట. వాళ్ళు మీకు మంచిగా మళ్ళీ చెప్తారంట అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇదండి. ఇంకా లాంగ్ డిస్టెన్స్లో ఉండేటువంటి మీ పర్సన్స్ అయితే మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అయితే అనుకుంటా ఉన్నారండి. మీకు కప్ ఆఫర్ తీసుకొని ఒక న్యూ పర్సన్గా మారి ఇక చూడండి అండి, అర్జెంటుగా మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారండి. ఒక పెర్టికులర్ ఆఫర్ కూడా తీసుకొని రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం అయితే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు సిన్సియర్గా. వాళ్ళు మీ లైఫ్లో నుంచి ఎలా వెళ్ళారో అలా తిరిగి మళ్ళీ రావాలి అనే ఉద్దేశాలు ఉన్నాయండి. అసలు మీ నుంచి విడిపోయిన తర్వాత వాళ్ళు చాలా నిద్రలేని రాత్రులు, మానసికంగా బాధపడము, ఇలాంటి వాటి వల్ల నేనే బాధపడుతుంటే మళ్ళీ నీవు నన్ను సతాయిస్తున్నావు, నాకు నీ మీద చాలా ప్రేమ ఉంది, అయినప్పటికీ నువ్వు నన్ను అర్థం చేసుకోవట్లేదు అని చెప్పేసి అయితే ఇగో 2 విషయాల గురించి బాగా జగిల్ అవుతూ ఉన్నారండి వాళ్ళు. అందువల్ల మిమ్మల్ని మీరు అలా అంటున్నారు, మళ్ళీ వాళ్ళకి ప్రేమ ఉంది, మీరేమో ఇక చూడండి అక్కడ ఓ సైడు మంచిగా ఉందని అక్కడ వెళ్ళారు, వాళ్ళే రిగ్రెట్ ఫీల్ అవుతుంటే మీరు మళ్ళీ ఫోన్ లేదు, మెసేజ్ లేదు అని చెప్పేసి అయితే మీరు అంటుంటే వాళ్ళకైతే ఎట్లా అంటే ఇక చూడండి మీ దగ్గరకు వచ్చినాక నేను అన్నీ చెప్తాను కదా, ఇప్పుడు నన్ను ఎందుకు సతాయిస్తున్నావు అన్నట్లు వాళ్ళు అంటున్నారండి. ఇగో చీటికి మాటికి గొడవలు మీ మధ్యలో అందుకే అవుతున్నాయండి. ఈ కార్డు చూస్తే అర్థమవుతుంది మీ మధ్యలో ప్రేమ ఎక్కువై కూడా చీటికి మాటికి గొడవలు అవుతున్నాయి అని చెప్పి అయితే చెప్పుకోవచ్చండి. ఇక చూడండి ఈ గొడవల వల్ల మీరు అయితే ఒకరికి ఒకరు ప్రేమ ఉన్నప్పటికీ వాటినైతే బయటికి వ్యక్తపరచలేక ఇలా ఇగో మీకు ఇలాంటి ప్రేమలు ఉన్నాయండి. ఇగో ప్రేమ అయితే పొంగిపోతుంది, చూడండి చిగురిస్తూ ఉంది, పొంగిపోతూ ఉంది. లాంగ్ డిస్టెన్స్లో నుంచి మీ దగ్గరికి రావాలి అనే ఆలోచనలు ఉన్నాయి. తప్పకుండా మిమ్మల్ని కలవాలి అనే ఒక పర్సన్గా మారి ఇగో పెర్టికులర్ ఆఫరు, కప్ ఆఫరు అన్నీ తీసుకొని మీ దగ్గరికి రావాలి అని ఉంది. తప్పకుండా అయితే వస్తారండి. వాళ్ళు సిన్సియర్గా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు. అంటే మీ మధ్యలో ప్రేమ ఎక్కువయ్యి ఆ తర్వాత ఇంతకు ముందుకు జరిగిన గొడవలు గుర్తుకు వచ్చి వాళ్ళకైతే గొంతు నుంచి మాట ఆ గొడవలకెళ్ళే నేను ఇట్లా అని చెప్పకపోవడము. ఇంకోటి ఏంటంటే మీ మధ్యలో వచ్చినటువంటి 3వ వ్యక్తి లేకుంటే మీ మధ్యలో వేరే మనుషులు గాసిప్స్ మాట్లాడుకోవడం వల్ల కూడా మీ మధ్యలో చీటికి మాటికి గొడవలు అయితే రావడం జరిగింది. లోపల మీరు బాధపడడం, వాళ్ళు బాధపడము, ఆ బయటికి చెప్పుకోలేక ఒకరి మీద ఒకరు అయితే అరుచుకోవడం అయితే జరుగుతుందండి. ఈ 2 విషయాల మధ్య జగులు అవుతున్నారు. నిద్రలేని రాత్రులు మీరు గడపడం వల్ల ఆ నిద్ర సరిగా లేకపోతే కూడా చిరాకేసి అరుస్తూ ఉంటారండి. అందుకే నిద్ర కూడా సరిగా లేదు అన్నట్లు అక్కడ సిచ్యువేషన్ బాగాలేనందుకు కూడా మీ మీద అరుస్తూ ఉన్నారు. అర్థమైందా అండి? ఇది ప్రేమ ఎక్కువయ్యి ఒకటి, ఇంతకు ముందుకు జరిగిన గొడవలు ఒకటి, మంది నుంచి కొంచెం ఒకటి, మానసికంగా ఏవో వాళ్ళకి చెప్పుకోలేని బాధలు, అంటే ఇంట్లో బ్యాలెన్స్ మిమ్మల్ని బ్యాలెన్స్ చేయలేక ఒకటి. ఈ 2 విషయాల గురించి బాగా జగిల్ అవుతున్నారు. ఇద్దరు ఇంపార్టెంటే, నేను ఎవరికి ఏం చెప్పాలి అనేటువంటి విషయాల గురించి ఇలా నిద్రలేక లోపల వాళ్ళే నిద్రలేని రాత్రులు అయితే గడిపి ఏం చెప్పాలో అర్థం కాక మీకు ఫోన్ ఆర్ మెసేజ్ కాల్ చేయలేక మీ దగ్గరకు వచ్చినప్పుడు అన్నీ చెప్పాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారండి. ఇవన్నీ డెత్ అయిపోతాయండి. మీరైతే కలుసుకోబోతున్నారు అందరూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. కంగ్రాచులేషన్స్. లాంగ్ డిస్టెన్స్లో ఉండేటువంటి మీ పర్సన్స్ మీ దగ్గరికి రావాలి అనేటువంటి ప్రేమ చిగురిస్తూ ఉంది. తప్పకుండా ఇగో కప్ ఆఫర్ తీసుకొని రావాలి, పెర్టికులర్ ఆఫర్ తీసుకొని రావాలి, ఎలా వెళ్ళారో అలా రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు ప్రస్తుతం అయితే హార్డ్ వర్క్ అయితే చేస్తూ ఉన్నారండి. ఇదండి రీడింగ్. ఒకవేళ మీకు నచ్చితే చూడండి, మీ మధ్యలో అలాంటి సిచ్యువేషన్సే వచ్చినాయా లేదా అనేది మీరు చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓం నమః శివాయ. శ్రీ మాత్రే నమః. లా ఆఫ్ అట్రాక్షన్ సిద్ధాంతం ప్రకారం మీరు ఎవరినైతే పదే ఆకర్షిస్తూ ఉంటారో వాళ్ళ మీద ప్రేమ కూడా ఉంటుంది మీకు. అంటే
ఎక్కువ ఇష్టం ఉన్నతోటి కోపము ద్వేషాలు కూడా బాగానే ఉంటాయి. అందుకనే వాటిని పాజిటివ్గా మార్చుకోవాలి. మీరు ఆడ కోపము ద్వేషాలు ఎక్కువగా ఉన్నాయి అంటే ఆడ ప్రేమ కూడా ఎక్కువగానే ఉంది అనేటువంటిది అర్థం చేసుకోవాలండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. ఇంకా మనిషి నరని కన్నికి నా పరాయి కూడా పగులుతుంది అంటారు కదండి. మూడో వ్యక్తులు వేరే వాళ్ళు గాసిప్స్ మాట్లాడుకోవడం, వాటి వల్ల కూడా మీరు విని వాళ్ళు విని మీకు కోపం వచ్చి వాళ్ళ కోపం వచ్చి మీరేమన్నా అంటే వాళ్ళు ఇలా అలా గొడవలు అవుతున్నాయండి. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి రొమాన్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ లైఫ్లోకి అయితే మళ్ళీ హ్యాపీ ఆపర్చునిటీస్. బాటమ్ ఆఫ్ ద డెక్ రొమాన్స్ వచ్చింది. ఆపర్చునిటీస్, అబండెన్స్ అండి. కంగ్రాచులేషన్స్ అండి. ఇంకేం కావాలి, మీరైతే మళ్ళీ కలవబోతున్నారు అనేటువంటిదండి. ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా బాగుంది రీడింగు. మీరు ఇప్పుడు ప్రస్తుతం అన్లక్కీ పర్సన్గా ఫీల్ అవుతే అన్లక్కీ కాదండి, మీరు చాలా అదృష్టవంతులు. అబండెన్స్ రాబోతుంది, ఆపర్చునిటీస్ రాబోతున్నాయి, రొమాన్స్ రాబోతున్నాయి. కాస్త హెల్ప్ అడిగి రీకన్సిడర్ ఆ ఉన్న సిచ్యువేషన్ని కొంచెం సర్చ్ చేసుకుంటే మీరు చాలా బాగున్నారు. హెల్ప్ఫుల్ పీపుల్. ఎస్ అండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. ఇదండి రీడింగు. ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోవడానికి 786 అని చెప్పి టైప్ చేసి ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోండి. ఎవరెవరు మీ పర్సన్స్ అనేది మనం తీసుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. హెచ్ అండి. KOMPQBVYXUCA. ఇదండి. నెక్స్ట్ మనము డైస్ వేద్దాము. టూ అండి. 3 2 3 2 3 2 3 3 అండి. 333 వచ్చింది. ఎవరనుకున్నారు? 1 2 322 వచ్చిందండి. 0 11 వచ్చిందండి. 333 3333 2222. వావ్ బా 333 ఓకే అండి. ఇదండి రీడింగ్. సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి వీడియో చివరి దాకా చూసి లైక్ చేసి 786 అనేటువంటిది క్లైమ్ చేసుకోవడానికి 786ని టైప్ చేసి ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలండి. సర్వే జనం సుఖినో భవంతు.